నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో పసుపుల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కోడేరు పసుపుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక వర్షాలు పడ్డా ప్రతిసారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు. గతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకురాగా బ్రిడ్జి వేస్తామని హామీ ఇచ్చారన్నారు. దీనిపై మంత్రి జూపల్లి ఇప్పటికైనా స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో ప్రతిసారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని సిపిఎం నేతలు తెలిపారు. దీనిపై మంత్రి స్పందించి బ్రిడ్జి ఏర్పాటును ప్రారంభించాలని కోడేరు మండల సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. గత సంవత్సరం కాదు, దాదాపు కొన్ని దశాబ్దాల కాలంగా ఈ పసుపుల వాగు, అట్లనే బావాయిపల్లి దగ్గర ఉండేటువంటి వాగు, అట్లనే ఖానాపురం వాగు, ఈ మూడు వాగులు ప్రజల యొక్క జీవనాన్ని మొత్తం స్పందింపజేస్తున్నాయి. భారీ వర్షాలు ఎప్పుడైనా వస్తే అప్పుడు ఈ విషయమై పాలకులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడుకునేటువంటి స్థితిలో ప్రభుత్వాలు లేవు. అట్లానే ఇప్పుడు ఉండేటువంటి పాలకులు కూడా లేరు. దాదాపు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఉండేటి మంత్రి మరియు జూపల్లి కృష్ణారావు గారు బీఆర్ఎస్ లో మంత్రిగానే ఉన్నారు, కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఎప్పుడైనా ఆయన ఒక్క తరపు తప్ప ప్రతిసారి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఎంపికైతేనే ఉన్నారు. ఎన్నోసార్లు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినా కూడా మరి ప్రజల యొక్క రవాణా సౌకర్యాన్ని పట్టించుకోవడంలో మంత్రి గారు పూర్తిగా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు 4 రోజులు అవుతుంది, ఇప్పటికి 4 రోజులు అవుతుంది. కోడేరు మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సులే కాదు, మామూలు ద్విచక్ర వాహనాలు కూడా పోయేటువంటి పరిస్థితి లేదు. ఇదో ఈ పసుపుల వాగు ఒకటి, అట్లానే బావాయిపల్లి రోడ్డులో ఉండేటువంటి ఆ వాగు ఒకటి, అట్లానే జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉండేటువంటి నాగనూలు దగ్గర ఉండేటువంటి వాగు కూడా ప్రవహిస్తడం వల్ల కోడేరు మండల కేంద్రానికి కరెక్ట్ గా 4 రోజులైంది. రవాణా పూర్తిగా స్తంభించిపోయింది, వాహనాలు రావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా మంత్రి గారు స్పందించి తక్షణమే